విశాఖలోని నారాయణ కాలేజీలో నీట్ ఐఐటి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో టాక్ విత్ టాపర్స్ పేరుతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఆల్ ఇండియా స్థాయిలో బెస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల అధినేత్రి రమాదేవి, డైరెక్టర్ గంటా రవితేజ ఘనంగా సత్కరించారు. టాప్ ర్యాంకులు సాధించడంలో ఎదురైన అనుభవాలను తోటి విద్యార్థులతో పంచుకున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది సాధించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గంటా రవితేజ అన్నారు. ఈ సంవత్సరం నారాయణ విద్యా సంస్థల యొక్క సక్సెస్ మీట్ని ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం కోసం అందరము ఇక్కడ అసెంబ్లీ అవటం చాలా ఆనందంగా ఉందండి. ఇది టాక్ షో విత్ హూ సక్సీడెడ్ ఇన్ ద 2025 రిజల్ట్స్ అండి. ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ సక్సెస్కి కారణం ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సలహాలు వాటి ద్వారా మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు అపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ సలహాలు, వారి యొక్క సూచనలు చాలా ఉపయోగపడతాయని ఈ సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేయడం జరుగుతోందండి. 7 లాంటి ర్యాంకులతో పాటు 12, 13, 18, 20 వంటి అత్యుత్తమమైన ర్యాంకుల్ని సాధించడం జరిగిందండి. ఈరోజు మన విశాఖపట్నంలో మన విజయోత్సవం కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మొన్నే రీసెంట్గా తెలంగాణలో కూడా ఇటువంటి ప్రోగ్రాం పెట్టి మన టాపర్స్ అందరినీ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన రమతమ్మ గారు వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ షీఈస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అస్ ఫర్ ది సెలబ్రేషన్స్. మనకి వచ్చిన నీట్లో కానీ లేకపోతే ఐఐటీలో టాపర్స్ అందరినీ వాళ్ళని ఫెలిసిటేట్ చేసి వచ్చే రోజుల్లో మరి ఇంకా కొంత స్టూడెంట్స్కి వాళ్ళు మోటివేషన్ అండ్ ఇన్స్పైర్ చేసేటట్టు వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు నడిస్తే వాళ్ళకి ఇటువంటి మార్క్స్ వచ్చాయి. అలాగే వాళ్ళ టీచర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ మన నారాయణ సిస్టమ్ నుంచి వచ్చిందనే దీని కింద మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పేరెంట్స్ వాళ్ళు చూపించిన సపోర్ట్ పిల్లలకి అనేది రికగ్నైజ్ చేయటం అండ్ ఆల్సో ఆ స్టూడెంట్స్ పడిన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ని గుర్తింపు గురించి మేము ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది.